ఓం నమో నారాయణాయ. హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో నేను విష్ణు సహస్రనామంలోని చాలా కష్టమైన ఒక శ్లోకాన్ని ఈజీగా ఎలా చదవాలో, అలాగే దాని అర్థం కూడా నేను చెప్తానండి. మనం ఏ శ్లోకాన్నైనా అర్థం తెలుసుకొని మనం చదివామంటే ఇంకా బాగా చదువుతామండి మనం. అందుకని మీ అందరికీ చాలా ఇంపార్టెంట్ అయిన శ్లోకం ఇది. అంటే మనకి విష్ణు సహస్రనామంలోనే కష్టమైన శ్లోకం చదవటానికి. అలాంటిది మీరు ఈజీగా చదివేటట్టు, అలాగే మీనింగ్ కూడా చెప్తానండి. ముందుగా అయితే వీడియోని లైక్ చేసి చూడడం స్టార్ట్ చేయండి ప్లీజ్ అండి. క్షీరోదన్వత్ ప్రదేశే శుచిమన విలసత్ సైకతే మౌక్తికానాం మాలా క్లుప్తాసనస్తః స్ఫటికమణి నిబైః మౌక్తికైః మండితాంగః शुभ्रैरभ्रैरदभ्रैः उपरि विरचितैः मुक्तपीयूषवर्षैः आनन्दीनः पुनीयात् अरिनलिनगदा सङ्कपानिर्मुकुन्दः भूपादौ यस्य नाभिः वियदसुरनिलः चन्द्रसूर्यौ च नेत्रे कर्णावासिः शिरोद्यौः मुखमपि दहनो यस्य वासो यमब्धिः अन्तस्तं यस्य विश्वं सुरनरखगो भोगि गन्धर्वदैत्य चित्रं रम्यते तं त्रिभुवनवपुषं विष्णुमीशं नमामि. విష్ణు సహస్రనామ స్తోత్రంలోని ధ్యాన శ్లోకంలోని 1-2 శ్లోకాలండి ఇవి. దీని అర్థం ఏంటో తెలుసుకుందామండి ఇప్పుడు. క్షీరసాగరము అంటే పాల సముద్రం ముందు ఉండే ఇసుక ఉంటుంది కదండి, ఆ ప్రదేశం అంతా కూడా ఆ ఇసుక వజ్రంలా మెరుస్తూ ఉందంట. అలాంటి ప్రదేశంలో ఒక ఆసనం మొత్తం కూడా వజ్రాలతో పొదగబడి మెరుస్తూ ఉందంట. అటువంటి ఆసనం మీద విష్ణుమూర్తి ముత్యాల హారాన్ని అలంకరించుకొని ఆసీనుడై కూర్చున్నారంట. ఆ ఆసనం మీద అప్పుడు విష్ణుమూర్తి మీద మేఘాలు, స్వచ్ఛమైనటువంటి తెల్లని మేఘాలు ఇలా తేలియాడుతూ ఉండి మండపంలా తయారయ్యి దాని నుండి అమృతము వర్షంలా దారంలా పడుతూ ఉందంట. ఆ సమయంలో విష్ణుమూర్తి శరీరము పరమానందంతో నిండి ఉందంట. విష్ణుమూర్తి చేతిలో సుదర్శన చక్రము, పాంచజన్య శంఖము, కౌముది, అలాగే గద ఉన్నాయంట. ఆయన మనల్ని పవిత్రులుగా చేసి మోక్షాన్ని ప్రసాదించుగాక అనేది మొదటి శ్లోకం అయింది. రెండవ శ్లోకంలో భూమి విష్ణుమూర్తి పాదాలుగా, ఆకాశం విష్ణుమూర్తి నాభిగా, వాయువు ఆయన శ్వాసగా, సూర్యుడు చంద్రుడు ఆయన కన్నుగా, దిక్కులు ఆయన చెవులుగా, స్వర్గలోకము ఆయన తలగా, అగ్ని ఆయన ముఖముగా, సముద్రము విష్ణుమూర్తి యొక్క ఉదరంలా ఉందంట. ఈ సమస్త విశ్వం కూడా విష్ణుమూర్తిలోనే నిండి ఉంది. దేవతలు, మనుషులు, పశువులు, పక్షులు, గంధర్వులు, నాగులు అందరూ అన్ని జీవులు కూడా అతనిలోనే జీవిస్తున్నాయి, ఆనందంగా జీవిస్తున్నాయి. 3 లోకాలను కూడా తన శరీరంలో ఉన్నటువంటి విష్ణుమూర్తిని నేను నమస్కరిస్తున్నాను అని ఈ శ్లోకం యొక్క అర్థం అండి. మీకు వీడియో కనుక నచ్చితే ప్లీజ్ అండి వీడియోని లైక్ చేయండి. మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఓం నమో నారాయణ.